ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. మధ్యాహ్నం జరగాల్సిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీన బీజేఎల్పీ భేటీ జరగనుంది. అధిష్టానం పరిశీలకుల సమక్షంలో తమ నాయకుణ్ణి ఎన్నుకుంటారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఈ నెల 20న రామ్లీలా మైదానంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వచ్చిన కమల దళం ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవం కోఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్లను నియమించింది బీజేపీ హైకమాండ్. ఈ నెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 70 స్థానాలకు 48 సీట్లు గెలుచుకుని అధికారం దక్కించుకుంది కమల దళం. బీజేపీ నేతలు పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్ తదితరుల పేర్లు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే పర్వేష్ వర్మ వైపే ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో మాజీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను మట్టి కరిపించారు పర్వేష్ వర్మ. ఆయన మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. ఢిల్లీలో మహిళను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో షాలిమార్ బాగ్ నుంచి గెలిచిన రేఖా గుప్తా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు రేఖా గుప్తా. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా. ఇక ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆశిష్ సూద్కు అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, బ్రాహ్మణ వర్గానికి చెందిన సతీష్ ఉపాధ్యాయ, వైశ్య వర్గం నుంచి జితేంద్ర మహాజన్, శిఖారాయ్ కూడా రేసులో ఉన్నారు. మహిళా నేత, అందులోనూ కొత్త వారిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం ఉండరని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, కొత్త ఢిల్లీ సీఎం ఎవరు అనేది 19వ తేదీన తేలిపోబోతోంది. నిజానికి ఈ రోజు శాసనసభ పక్ష సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. సో రకరకాల కారణాలతో ఈ సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఢిల్లీలో కూడా నిన్న రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ రోజు భూకంపం వచ్చినటువంటి పరిస్థితి. సో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ శాసనసభ పక్ష సమావేశం కూడా ఎల్లుండికి వాయిదా పడింది. సో 20వ తేదీన రామ్లీలా మైదానంలో లేదంటే యమునా నది తీరం వద్ద ఈ ప్రమాణ స్వీకారాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక కమిటీని ఏర్పాటు చేసి తరుణ్ చుగ్ అలాగే వినోద్ తావ్డేలతో వీరందరినీ కూడా కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సో 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఘట్టాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలని బీజేపీ పెద్దలు తలపోస్తున్నారు. సో ఆ మేరకు ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైన గత వారం రోజుల నుంచి అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందనేది బీజేపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అలాగే ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దళిత వర్గాలకు సంబంధించి ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తామని అమిత్ షా చెప్పినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఆ దిశగా ఒక ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అయితే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలతో ఒక షార్ట్ లిస్ట్ తయారు చేశారు. ఆ షార్ట్ లిస్ట్ నుంచే ముఖ్యమంత్రి ఎంపిక, అలాగే మంత్రుల ఎంపిక, స్పీకర్ ఎంపిక జరగబోతోంది. బీజేపీ ఈసారి ఢిల్లీని పూర్తిగా ఇంటర్నేషనల్ సిటీగా మారుస్తామనేటువంటి ఒక వాగ్దానం చేసి 48 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా తమకున్నటువంటి 5 ఏళ్ల పరిపాలనా సమయంలో ఖచ్చితంగా ఒక మార్కు చూపించాలని బీజేపీ తాపత్రయపడుతుంది. సో ఆ దిశగా యమునా నది ప్రక్షాళనకు ఒక టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే ఢిల్లీలో వాయు కాలుష్య నిర్మూలన దిశగా కూడా అనేక చర్యలను తొలి కేబినెట్ సమావేశంలోనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇలా 100 రోజుల ప్రణాళికతో ఢిల్లీ రూపురేఖలు, ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అడుగులు వేసే దిశగా బీజేపీ వెళ్తోంది. సో ఆ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిలో కూడా ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిని చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ పదవికి ఎంపిక చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.